ఏలూరు కలెక్టరేట్లో నిన్న జరిగిన ఏకసభ్య కమిషన్కు వినతి పత్రాలకు సంబంధించి పెంచడం తూతూ మంత్రంగా సాగిందని బహుజన సమాజ్ పార్టీ నాయకుడు నేతల రమేష్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అసలు ఏ విధంగా చేస్తారు అనే అంశంపై చర్చించకుండా కేవలం వినతి పత్రాలతో వివిధ సంఘాల నాయకుల నుంచి వినతి పత్రాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాల ప్రాతిపదికన చేస్తారా లేక జనాభా ప్రాతిపదికన చేస్తారా అనే విషయాలు చర్చించకుండా ఏదో వచ్చాము పోయాము అనే తంత్రంతో జరిగిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మీద ఏర్పాటు చేసినటువంటి వర్గీకరణకి ఏమాత్రం ఉపయోగం లేదనేది మా వ్యక్తిగత అభిప్రాయం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాల యొక్క కులగణన జరగకుండా ఏ ఉపకులానికి ఎంత జనాభా ఉన్నారో తెలియకుండా అలా వర్గీకరణ ఏ ప్రాతిపదిక మీద చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మరి పిటిషన్లో వినతిపత్రాలు స్వీకరిస్తాము, అందరిని కూర్చోబెట్టి అభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పినటువంటి ఏకసభ్య కమిషన్ తరపున ఇచ్చినటువంటి ప్రకటనలు కానీ ప్రభుత్వం చెప్పిన విషయం కానీ పూర్తిగా విస్మరించి కేవలం సంస్థల తరపునో వ్యక్తుల తరపునో పైకి అయిన 1 by 1 తీసుకోవడం వల్ల వినతిపత్రాలు స్వీకరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో మాకేం అర్థం కాల. గోదావరి సమావేశ మందిరంలో ముఖ్య నాయకులందరినీ కూర్చోబెట్టి సంస్థల తరపున లేదా సంఘాల తరపున వ్యక్తిగతంగా వచ్చినటువంటి ప్రతినిధుల తరపు నుంచి అభిప్రాయ సేకరణ వారలుగాను రిటర్న్గాను తీసుకుంటే ఏమైనా పెద్ద ప్రయోజనం ఉండేది. పెద్ద ప్రయోజనకర రీతిగా మాకేమీ ఏకసభ్య కమిషన్ కనిపించట్లేదు. అలాగే వాళ్ళ ఓ పక్కనేమో నాయకుల్ని ప్రజల్ని